చిట్టి కుసుమ పరిమళం. ఒక అందమైన తోటలో కుసుమ అనే ఒక చిట్టి పువ్వు ఉండేది. అది చాలా చిన్నది, తెల్లని రేకులతో ముద్దుగా ఉండేది. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద మొక్కల మధ్య కుసుమ చాలా అణకువగా దాక్కుని ఉండేది. ప్రతిరోజూ ఉదయం కుసుమ ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి మురిసిపోయేది. ఆ సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడో, నేను కూడా అలా మెరవాలి, అందరూ నన్నే చూడాలి అని కుసుమ కలలు కనేది. కుసుమ పక్కనే ఒక పెద్ద వృక్షం ఉండేది. దాని పేరు వృక్ష. వృక్ష చాలా గర్వంగా ఉండేది. కుసుమను చూసి వృక్ష ఇలా అంది, నువ్వు చాలా చిన్నదానివి, నీకు అసలు రంగులే లేవు, నా నీడలో నువ్వు ఎవరికీ కనిపించవు. వృక్షమాటలకు కుసుమ చాలా బాధపడింది. తన తెల్లని రేకులను వీలైనంత వెడల్పుగా చేసి పెద్దగా కనిపించడానికి ప్రయత్నించింది. సూర్యుడిలాగా పసుపు రంగులోకి మారాలని అది ఎంతగానో కోరుకుంది. వృక్ష మళ్ళీ నవ్వుతూ, నువ్వు ఎంత ప్రయత్నించినా చిట్టి పువ్వువే, నాలాగా ఆకాశాన్ని తాకలేవు, సూర్యుడిలా మెరవలేవు, నీకు అంత శక్తి లేదు అని ఎగతాళి చేసింది. సాయంత్రమయ్యింది. సూర్యుడు మెల్లగా వెళ్ళిపోయాడు. చీకటి పడుతుండగా చల్లని గాలి వీచింది. అప్పుడు కుసుమతల దించుకోకుండా మెల్లగా పూర్తిగా వికసించడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరంగా కుసుమ వికసించగానే దానినుండి అద్భుతమైన సువాసన రావడం మొదలైంది. ఆ పరిమళం తోటంతా వ్యాపించింది. అది ఎంత మధురంగా ఉందంటే గాలి కూడా ఆగి ఆస్వాదించింది. అప్పుడే తోటలోకి మీరా అనే చిన్న పాప వచ్చింది. ఆ పాప తోటలో ఆడుకుంటూ ఉండగా ఎక్కడినుంచో వస్తున్న తీయని వాసన ఆమెను ఆకర్షించింది. ఈ మంచి వాసన ఎక్కడి నుండి వస్తోంది అని ఆమె వెతకసాగింది. మీరా వెతుకుతూ వచ్చి చివరికి కుసుమను చూసింది. ఆమె మోకాళ్లపై కూర్చుని, అరే, ఎంత చిన్న పువ్వు, కాని ఎంతటి అద్భుతమైన పరిమళం, నువ్వు చాలా ప్రత్యేకం కుసుమ అని ముద్దుగా అంది. వృక్ష ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది. మెరవడం అంటే కేవలం రంగులు ఉండటం కాదు, తనలోని ప్రత్యేకతను పంచడమేనని వృక్ష గ్రహించింది. కుసుమ తనను తాను నమ్ముకుని సంతోషంగా ఊగింది. నీతి, నిన్ను నువ్వు నమ్ముకో, నీ